భక్తులు ఎవరు ఇచ్చి పాడాలి ఈ సభా పురుషులు ఆలకించారు గోవింద 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 దేవి గోవింద గోవింద ఆవిడేమో ఎంకడ పోకత అంటుంది ఆవిడ మనమేమో వేస్తాము గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇండి నామాల బంగారు తిరణాలు బాబు బాలాజీకు ఇప్పుడు దాకా డప్పులు డోలంకల యాసాల మీద వెళ్ళిందమ్మా ఇప్పుడు చెప్పబోయే కథ ఎల్లవారి కథ ఇదే కోల సంబరం అంటారండి మహానుభావుడు వరణానికి కోపులమ్మ వారింటి పేరు సిక్కాల వారు సిక్కాల కాటయ్య గారు కామయ్య గారు రచించిన కథ మహానుభావులు ఇద్దరు కూడా సిట్టిపాది చెల్లిపోయారు ఆ సిట్టి కాయలు కోసుకుని మన ఊరు అమ్ముకుంటున్నామండి ఊరు అమ్ముకుంటున్నాం స్వామి కథ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి భగవంతుడి మీద భారమేసి ఒకసారి గట్టిగా గోవింద నమస్కరించాలి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గ్రామ దేవత సత్తమ్మ తల్లికి కావల శ్రీరామ రామ ఓ రామ రామయ్య కావల రామ రామ హై వచ్చే రామ రామ రామయ్య హరే రామ 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 ఏ ఊరే రబ్బాయి ఏ పల్లె మరి మీదండి అవునా ఏ తల్లెవరు తండ్రెవరు తాబుట్టు ఏమండి గురుగారు మా యొక్క పాద సేవ 25 సంవత్సరాల నుంచి పట్టి పాలిస్తున్నా ఈ రోజుకి ఆ రోజే కొత్త ఏ రోజుకి ఆ రోజే కొత్తండి ఏ పూటకి ఆ పూట చెప్పాలా ఏ పూటకి ఆ పూటే చెప్పాలండి ఈ రోజుకి ఆ రోజు ఏ పూటకి ఆ పూట చెప్పాలి అవునండి. ఈ ఏడు రోజు నాడు శనివారం నాడు వేట్లపాలెం దగ్గర మేడపాడులో చెప్పాం అవునండి. ఇక్కడ ఉన్న జనం ఇక్కడ ఉన్నారా లేరండి అక్కడ కానీ ఇక్కడే బాగున్నారండి జనం బాగున్నారా ఏమన్నారా ఉల్లిపాయ ముక్కలు పెసరట్టు మీద ఉల్లిపాయ ముక్కల పలుకున్నారు అయ్య బాబోయ్ పండగారు ఉన్నారండి అక్కడ ఉన్నారు జనం ఎక్కడ ఉన్నారు అంటే ఈ రోజుకి ఆ రోజే కొత్త ఏ రోజుకి ఆ రోజే కొత్తండి ఏ పూటకి ఆ పూట చెప్పాలి ఏ పూటకి ఆ పూటే చెప్పాలండి చెప్పుదాం బాబు గోవింద ఇదనే స్థాన భూమి దిగువ తిరుపతి చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా కాపురము తిరుపతి కలియుగ మందు తల్లి పేరమదేవి తండ్రి తిమ్మరాజు తల్లికి 7 జనమాలయ్యారు తండ్రి తమరాజు చంద్రగిరి తాలూకమ్మ చిత్తూరు జిల్లండి కాపురము తిరుపతి కలియుగ మందు దిగోస్థాన భూమి దిగువ తిరుపతి కాపుర స్థలం అండి తల్లి గారి పేరమ్మదేవి తండ్రి గారు తిమ్మరాజు గారు తల్లి తండ్రి 18 సంవత్సరాల పట్టి కాపురం చేయగా ఆ. వారి గర్భమందు 7 అబ్బాయిలు జన్మించామండి వారు ఎక్కడెక్కడ పుట్టారు ఎక్కడెక్కడ పెరిగారు ఏ స్థానములు ఎవరున్నారు ఆ. ఏ దిశలో ఎవరున్నారు ఆ. అందరినీ ఇచ్చి పాడాలి అవును. సభా పూజ్యులందరూ ఆలకించాలండి ఆలకించేలాగా ఉన్నారు ఆ. ఏడుకొండల వారు వంశవటమ్మ ఆ. సూర్య రాజ్యవంశరాజులు అవునండి. వారింటి పేరే వెనుకల వారండి. వారి గోత్రము కాశీ గోత్రము వారి నామము తులసి నామం అండి అంటే మనం ఏ గుడి గోపురాలకు వెళ్ళినా కానీ మన పూజారి గారు గోత్ర నామాలు అడుగుతారండి ఆ. మన కులం అడగరమ్మ అవునండి అలాగే ఏడుకొండల వారి వంశమంట సూర్య రాజ్యవంశరాజులు ఆ. వారింటి పేరే వెనుకెళ్ళ వారు వారి గోత్రము కాశీ గోత్రము వారి నామము తులసి నామం అండి సూరు గర్భమున ఎవరు జనమ్మాలు అవునా ఎవరు పెద్దన్న గోయింద స్వామి జనమ్మాలు తలసారి గర్భాన ఎవరా జనమాల పెద్దన్న గోవింద స్వామి జలమాల గోవింద గోవింద ఏక గోవింద అవునా లాలే పరమానంద
లాగే బట్టి గోవింద తులసూరు గర్భాన్ని మహానుభావుడు గోవింద మహారాజ్ జన్మించాడు. గోవింద రాజులు అంటే 6 ముళ్ళు ఉంటారు, 9 ముళ్ళు ఉంటారండి, మోకాలు దిగువ చేతులుంటాయి, కాళ్ళ కాడాది లక్ష్మి భూలక్ష్మి పాదాలు పడుతుంటారు. వారిని తిరుపతిలో ఏమంటారు బాబు? తాయారమ్మ కొండ్ర కామాక్షమ్మ అంటారు. తలకాడ బంగారపు కొంచెం ఉంటాది, కొంచెం ఉంటారు. ఏమండి గురువు గారు? తలంపాల కొంచెం ఉంటాదంటున్నారు. గోవింద మహారాజుకి తలగలు లేవా, సిక్కులు లేవా, నేల పరుపులు లేవా అని అడుగుతున్నారండి. కూర్చున్నా జనమండి అడుగుతున్నారు కాబట్టి మనం చెప్పాలి. అంటే పూర్వం భగవంతుడికమ్మ చిల్లి డబ్బులు, రాగి డబ్బులు, కాసులు, మోరీలు, రూపాయలు వచ్చాయంట. అటువంటి ధనమంతా కూడా మహానుభావుడు బంగారపు కొంచెముతో కొలిసి 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 అలిసిపోయి మాగానగా తలకాడ బంగారపు కొంచెం పెట్టుకుని నిద్రపోయాడట. మహానుభావుడు సడన్ గా చూస్తే గుండె జల్లమంటాది, గుండె జల్లమంటాడు, ముచ్చారు సమట్లట్టు ఉంటాయి, లిల్లీ పువ్వులతో కప్పబడి ఉంటాడు, చేతిలో సంజీవ రేకుంటుందండి. గోవిందరాజుడికి జరిగేది మహానుభావుడు సూత్రధారుడు, మహానుభావుడు తులసూరు గర్భమున గోవింద మహారాజు జన్మించారు. తిరుపతిలోని పీటకాలేస్తారు. ఆయన గర్భమున ఎవరు జనమాలు ఓ పెన్నాడాయంకన్నా స్వామి జనమాలు ఎవరా జనమాలు పెన్నారాయంకన్నా స్వామి జనమాలు పెన్నాడాయంకన్నా స్వామి జనమాలు తిప్పాలు మహెచ్చుగుండా పెన్నారాయంకన్నా స్వామి జనమాలు పెన్నారా తిప్పాలు మహెచ్చుగుండు. చెన్నాడనే గ్రామం ఎక్కడుంది బాబు? ఎక్కడుంది? యావండి గురు గారు? శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా తెలిసిపుట్టున్నారండి. చెన్నారనే గ్రామం ఉన్నది. తెలిసిపుట్టాడు. అక్కడికి 2 అబ్బాయిలు ఏకచక్రంగా జన్మయ్యారు. గర్భమున ఎవరు జనమాలు మా కోరికన్నా స్వామి జనమాలు ఎవరు జనమాలు స్వామి జనమాలు మా కోరికన్నా స్వామి జనమాలు మా కురు తీర్థాలు మా ఎచ్చుగుండా స్వామి జనమాలు మాకూడనే గ్రామం ఎక్కడుందయ్యా? యావండి గురు గారు? అదే కూడా శ్రీకాకుళం జిల్లా నక్కపల్లికి చేరువున హైవే అడ్రోడ్ లో ఉన్నదండి. హైవే అడ్రోడ్ లో ఉంది. ఉపనాకనే గ్రామం ఉన్నది. ఉపనాకనే గ్రామము. అక్కడ విడిచిపెట్టాడు. తల్లి గారి గర్భమున 2 కుమారులు ఏకచక్రంగా జన్మలయ్యారు. 2 అబ్బాయిలు ఏకచక్రంగా జన్మించారు. ఆయన 4 గర్భమున ఎవరు జనమాలు పెండా పూడెంకన్నా స్వామి జనమాలు బెండపూడనే గ్రామం ఎక్కడుంది బాబు? యావండి గురువు గారు? మన అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్తా ఉంటే ఎడవసే బాగాని వస్తుంటే కుడిసే బాగాని తేనుకొండల్లో విడిచిపుట్టాడు. బెండపూడు సాధువు గారు మఠం పక్కన విడిచిపుట్టాడు. బెండపూడు సాధువు గారికి ఎంతమంది భార్యలు? 8 భార్యలు. ఎంతమంది సంతానం? 11 మంది సంతానం అండి. వాస్తవండి. అవును. ఒకే రాజకుమార్తెలు. మహానుభావుడు బెండపూడు సాధువు గారికి 8 భార్యలు, 11 మంది సంతానం. మహానుభావుడు వాస్తవము. మహానుభావుడు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటారు. ఈ బెండపూడి వెంకటరమణ అంటే డబ్బున్న వారి దేవుడు. బాగోలు దేవుడు. బాగుమల దేవుడు కాదురా నిద్రమోహమా. మరి ఎవరండి? బాగున్న వారి దేవుడు, బాగా డబ్బున్న గల దేవుడు. అంటే మనలాంటి నిరుపేదలు కొనలేమమ్మా. ఎక్కువగా మహానుభావుని ఎవరు కొలుస్తారంటే ఒక రెడ్డిస్ గాని, ఒక సౌదరిస్ గాని, ఒక కౌంట్లు గాని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. మహానుభావుడు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటారు. సువర్ణ గన్నేరు పువ్వులతో తొలదొగుతూ ఉంటారు. అవునండి. సువర్ణ గన్నేరు పువ్వులు అంటే ఉంటాడు వచ్చమ్మా. అన్నవరం సత్యనారాయణ వృత్తి కొండకెత్తుంటే కొండ పైన ఉంటే సువర్ణ గన్నేరు పువ్వులు. మహానుభావుడు చక్కగా తల్లి గారి గర్భమున 4 కుమారులు ఏకచక్రంగా జన్మలయ్యారు. గర్భమున ఎవరమ్మా అమలు జనములు వెంకటరమను స్వామి జనమ
రమణ స్వామి జనామాలండి లేవయ్యా నా స్వామి నీకు అసలు లేవండి సిగ్గులేదా సిగ్గులేదు మీకు ఎగ్గులేదు ఎగ్గులేదండి సిగ్గు ఎప్పుడు మాకు సిగ్గు ఎగ్గు అంటారా మీరు ఫోన్ చేసి అడ్డు ఎక్కమన్నారు అక్కడ సగం సిగ్గు మర్చిపోమండి ఈ రాజమండ్రి సగం సిగ్గు మర్చిపోయాం అయ్య బాబోయ్ మన రెడ్డి గారి ఇంటిగా పందిరిలో వచ్చాక మొత్తం సిగ్గు అంతా మర్చిపోయాం మర్చిపోయారా సిగ్గు ఎగ్గు లేవండి సిగ్గు ఎగ్గలేదంట లేవండి. మీకు మీ అన్నదమ్ములకి చిన్న తేడా ఉంది తేడాలో కల్లా తేడా ఏంటండి ఏంటో చెప్పంటారా చెప్పండి. మీ ఇంటి పేరు ఏం పేరు దొంగోళ్ళు వాళ్ళింటి పేరు దొంగోళ్ళే మీరు ఇద్దరు కూడా దొంగలు కాబట్టి మీ ఇంటి పేరాలు పోతే వారింటి పేరలో మునగాలి ఆరింటి పేరాలు పోతే మా ఇంటి పేరలో మెలగాలి మనము మానవులం కాబట్టి అమ్మ. అవునమ్మా వారు దేవాన దేవుళ్ళు కాబట్టి నిత్యం జ్యోతిరగి వెలుగుతా ఉంటారు జ్యోతిలా వెలుగుతా ఉంటారు అవును. అంటే నాయన ఆ. ఏమి లేవంటున్నావా ఏమి లేవు. పేతల్లో బాల్లో రేవో తానాలో రేవయ్యా. వంటి సే దండాలే పోయినంగా పెడతారు. పట్ట పకటాలయ్యో మిట్ట మధ్యాహ్నమురా పడుపోనే నాతిని తండాలు పట్ట పకటాల మిట్ట మధ్యాహ్నం కడుపు నిండా తిని నమస్కారం పెడతా వండుసే నమస్కారం వైనంగా పెట్టాలి. వైనంగా పెడతారు కూర్చున్న సభవారిని కూర్చొమ్మ అవును. తల్లి గారి గర్భం 7 అబ్బాయిలు ఏకదగ్గర జన్మనిచ్చారు. 6 అన్నదమ్ములకి తల్లు మళ్ళు తాన జపాలు ఉన్నాయి. ఆన వెంకటరాములకి తల్లు మళ్ళు తాన జపాలు లేకపోవడం పెట్టి అనుకుంటున్నారు అనుకొచ్చండి అవును. మీ కన్నా తల్లి గర్భంలో 7 అబ్బాయిలు జన్మలైన తర్వాత ఆ. 7 అబ్బాయిలను ఒక అద్దకు పిలిచి, మీ కన్నా తల్లి పేరుమదేవి ఆ. బాబు కుమారులారా ఓయ్. ముందు కలియుగం పుడదలుచుకుంది ఆ. నరలోకం పెరదలుచుకుంది ఆ. కలియుగంలో మిమ్మల్ని దేవాన దేవుళ్ళ కింద కొలుస్తారు కొలుస్తారు. అలాగని ఆ. ఏడుగుని ఒక అద్దకు పిలిచి ఆ. బాబు కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడు ఆ. ఉపవాసం పెట్టిందట ఉప్మా పెడతా ఉంది జీడిపప్పు ఏమంటే ఇప్పుడు తినొచ్చిన లోపల జీడిపప్పు ఉప్మా పెడతారు ఇల్లు మరి ఉప్మా మీరే కదా ఉప్మా పెడుతున్నారు ఇక నిరుపప్పు ఏమైద్దు మరి. ఉప్మా కదిరా బాబు ఆ. ఉపవాసం ఉపవాసం పెడుతుంది తల్లి గారు ఉపవాసం పెట్టిందటండి ఆ. నా తల్లి పేరుదేవి ఆ. అటువైపు ముగ్గురు ఇటువైపు ముగ్గురు మయ్యాని యాన వెంకట్రమణ అవును. మహానుభావుడు కూర్చున్నాడట ఆ. చూశాడు ఆ. ఈ తల్లేంటి ఈ మళ్ళేంటి? ఒకరు మరిసి ఒకరు యాలవేరు పెట్టి ఆ. మా తల్లి గారి కర్మ లేకపోతే ఆ. మా ఆరు అన్నదాని తినలేదా అలాగని ఆ. రాత్రి మిగిలిపోడు సద్దన్నం ఉట్టు మీద ఉంటే ప్రసాదం అవును. ఉడుదుడుగా వెళ్ళి భోజనం చేస్తున్నాడు అవునండి. ఒక చేతితో భోజనం చేస్తే అయిపోద్దని 2 చేతితో కలిపి భోజనం చేస్తున్నాడు ఓ కొత్త ఒకే బత్తని చెట్టుకుని ఏ పాత అయితేనా టేస్ట్ మారిపోద్ది అమ్మో మహాతలి కన్నా తల పేరుదేవి కల్లారా చూసింది అవును. అదే ఆ. వెంకటరమణ ఓయ్. నా కులంలో పుట్టి నా గడపాకులు కొట్టి ఏయ్. కొత్తలో యువతలో కాదురా బాబు గర్భవాసమున ఆ గర్భాసం కొట్టి తీరా నేరం చేసి చేసావయ్యా ప్రాంతదేశము పంపించేసింది. మద్దుపూడి వారికి చేసింది అంటే యానం అనే గ్రామం ఎక్కడుందయ్యా ఏమండి గురువు గారు ఆ. మన ద్రాక్షారామానికి ద్రాక్షారామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉందండి ప్రాచీనం అంటారు అదే. దాన్ని మందేనం అంటారు అమరగుండు ఆ, మందు సోకండి అక్కడ అక్కడ గాని నీళ్ళంటే వెళ్ళామనుకో ఆ. తాగేసి నీ మీద నా మీద అడిపోతారు అయ్య బాబోయ్. అలాంటి పని చేసి జాగ్రత్తగా ఉండాలి అక్కడ గోవింద మహానుభావుడు ఆ. ప్రాంతదేశం పంపించేసింది అవును. మధ్యపుడు వారికి ఇచ్చేసింది ఇక తల్లు మాళ్ళు లేవు తనాలు లేవు ఒంటి సేదంటాలు వైనంగా ఒడ్డీల ఆ దేవుడు ఆ దొడ్డ దేవుడు పల్లెలు ఆ దేవుడు పరమాత్మ ఒడ్డీలంటే మరకల్లమ్మ అవునండి. మరకల్లంటే జాలరులు ఆ. జాలరులంటే అగ్ని కుల శత్రుకులు ఆ. వారిని 4 జాతుల కింద పిలుస్తారు అవును. అంటే అగ్ని కుల శత్రుకులు అంటే ఆ. మహారాజులతో సమానం అవును. మహారాజులకి జంజాలుంటే ఆ. అగ్ని కుల శత్రులకి జంజాలున్నాయి విండుత్తర జంజాలు ఉంటాయి అవును. వారేమో మేడ మీద రాజులు వీళ్ళేమో నీటి మీద రాజులు నీటి మీద రాజులు ఆ. ఈ అగ్ని కుల శత్రుకులు ఆ. యాన వెంకటరమణ గుడి ముందు నుంచి ఆ. తెల్లరగట్ట 4 ఆ టయ్యాన్ని
ఏకోజ్జామున పుట్ట చేత్తో పట్టుకుని బుచ్చాన్ని వేసుకుని జ్ఞాన వెంకటరమణ గుడి ముందు నుంచి వెళుతూ ఒంటి నమస్కారం వైనంగా పెడతారు. వైనంగా పెట్టుకుంటూ బాబయ్య మా ఏట్ల బాగా సిక్కిరి అంటే ఆ డబ్బుల్లో సగం డబ్బులు నీ డిబ్బీలో వేస్తాం బాబయ్య అంటే ఒంటి నమస్కారం వైనంగా పెడతారు. 2 చేతులతో నమస్కారం పెడితే స్వామి వారికి మోక్షం లేదండి. తల్లి గారి శాపం వల్ల. ఏమండి గురుగారు? తల్లి శాపమా బ్రహ్మ శాపమా అన్నారు. ఈ తల్లి గాని కొడుకు గాని కూతురికి గాని శాపనకరం పెట్టకూడదండి. గడప దాటకుండా తగులుతాది. నాయన ఆ మహానుభావుడు తీర్థాలు ఉంటాయట. ఆయన సిరుగు ముక్క తీర్థాలు శరాబాద్ తీర్థాలు గల్లంతో సిరుగు ముక్కలు అంటే పూర్వం తెల్ల మొగులు గాని నల్ల మొగులు గాని. నల్లమూడు బంగారు తీగ్గా నుండి పైన తొక్కటి కూడా కడకొచ్చేసి కిందకు వచ్చేసింది. అటువంటి వారు పెద్దవారు ధ్యానం తీర్థం వెళ్తే మోపు సిరిగ్గల ముందు వేసుకుంటే పిప్పై దగ్గర నవ్వులేవారు. ఇప్పుడు పిప్పై దగ్గర నవ్వులు. అటువంటి సిరికలు అండి అంట. ఇప్పుడు ఏం సిరికలు ఉన్నాయి బాబు? తెల్లమొగుడు నల్లమొగుడు ఎర్రమొగుడు. ఆ మొగుళ్ళు ఎవరు బాబు? అదే బాబు నాకు కూర దొరకలేదండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అంతకన్నా శరీరం తాగాలనుకో ఒక 20 రూపాయలు అట్టు నాకు కూర వచ్చా అనుకో 10 రూపాయలు గ్లాస్ నీకు 10 రూపాయలు గ్లాస్ నాకు తీసుకెళ్ళందుగా జ్యూస్. అమ్మో నాయన సిరికలు ఉండి అట. ఆయన తీర్థాలు గల్లంతూ లేవు తీర్థాలు ప్రబలముకుంటాయా ప్రబలంగా ఉంటాయో. తల్లి గారి గర్భమున 5 అమ్మాయిలు ఏకచక్రంగా జన్మించారు. 5 అబ్బాయిలు ఏకచక్రంగా జన్మించారు. గర్భమున ఎవరమ్మ మన జనమలు వారు వరస తిరిగి వచ్చారు. వాడ పిల్లి గర్భమున ఎవరమ్మ జనమలు వరస తిరిగి వచ్చారు. వాడ పిల్లి వారు వాడ పిల్లెంకన్నో స్వామి జనం మెడగడ్డ ఇసుకి దిన్నిల్లోని వాడపిల్లనే గ్రామాన్నండి పూర్వం కిత్తారెమడగడ్డని వరట ఊరికే దిన్నిల్లోనే తెలిసి వాడపిల్లనే గ్రామం ఎక్కడుందయ్యా? ఏమండి గురువు గారు? రాలే రావుల పాలము. రావుల పాలు ఓపలంక సేరుపులో ఉందండి. ఓపలంక సేరుపులో ఉంది. అదే చిన్నవాడ పిల్ల అంటారు. అదే లొల్లవాడ పిల్ల అంట. ఆత్రేయపుర మండలం అండి. జొన్నాడ మూలస్థానం. అంటే మహానుభావులు మన వాడపిల్లనే గ్రామం అండి. కోనసీమకు పెద్ద తీర్థయాత్ర అయింది. అంటే మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు ఉన్నాయి. కానీ రాతి విగ్రహాలు ఉన్నాయి. కానీ ఈ వాడపిల్ల ఎక్కడటండి గోదావరిలో కొట్టుకొచ్చేటంటే చందరకంటే చెక్కమాను. చెక్కమానే వాడపిల్ల ఎంకన్న. ఈ వాడపిల్లనే గ్రామం అండి. మహానుభావుడు 7 శనివారాల దేవుడయ్యాడు. ఒక అబ్బాయికి ఉద్యోగం రావాలన్నా, ఒక అమ్మాయికి కళ్యాణం అవ్వాలన్నా, కొత్తగా గృహం కట్టించుకోవాలన్నా, వారి వ్యాపారం వెచ్చిగా ఉండాలన్నా 7 శనివారాలు ఏకసక్రంగా వెళ్ళి 8వ శనివారం అక్కడ ఆగిపోయి 9వ శనివారం అభిషేకం చేయించుకుని మన ఊరు వచ్చి శివాలయంలో అభిషేకం చేయించుకుంటే అనుకున్న పనులన్నీ నెరవేరుతున్నాయి. గోవిందా భగవంతుడికి తీర్థం ఉందటండి. ఏమిటండి? ఏడాది ఒకనాడు ఏకాదశమి నాడు ఎంత అవల పలతోలే వెంటారా ఒకనాడు
ఏకాదశి అంటే శ్రీరామ నవమి వెళ్ళిన 3 రోజున మకర శుద్ధ ఏకాదశి వస్తుందండి. భగవంతుడు తీర్థాలు చూడాలంటే అప్పుడే చూడాలి. మాలాంటి గురువులు దండేసుకుని పాడుతుంటే పైన ఎండ కాలుతుంటే దాస్వాన దాసులు పిల్టీలేసి కోళ్ళ తిప్పుతుంటారు. మహానుభావుడు చక్కగా తల్లి గర్భమున 6 కుమారులు సక్రంగా జన్మలయ్యారు. 6 అబ్బాయిలు సక్రంగా జన్మలయ్యారు. ఇక్కడ ఇలాగుండగా ఇందాక జ్యోతన్న మాట ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకున్నారు కదమ్మా. మన గురువు గారు అన్నారు కదా, జ్యోతన్న మాట 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. అదే జ్యోతకండి భూమికి ఆకాశానికి తిరుగుతా ఉంది. అక్కడికి కన్నా తల వారి పేరుదేవి కనుసంపల ముడిసి కాలం తీరి మునుసంపల ముడిసి ముచ్చులు తీరి ముసులు జారిపోయి కుక్క మంచులు కూలబడిపోన్నారు. ఈ జ్యోతి చూసిందట. ఈ తల్లిగారి గర్భంలో ప్రవేశించినట్టయితే 6 అన్నా తమ్ముడికి ఆ తల్లిగారికి పేరు తేవచ్చు. నా పేరు యలమల లోకాల్లో పాటు పాగేలా పాగుతా ఉండాలని అర్ధరేత్రిగా వాడు స్వాములు వరటండి. ఆ జ్యోతే రూపముగా తల్లిగారి గర్భంలోని ప్రవేశిస్తా ఉన్నాడు. భగవంతుడు అంతా అలా పెరుగుతున్నాడా? ఒకటాయా రెండాయా ఉయ్యాల తల పేరు దేవి నిమ్మకాయల పేద మనసుల గదికాయల పేద మనసుల గదికాయల మీద సిరిసలు కలిగినాయి. గంటి జావ మీద బిడ్డలు ఎరుగుతుంటా ఉన్నది కన్నా తల పేరు దేవి. ఆయన 3 ఏళ్ళు 4 ఏళ్ళు లేవు. అటువంటి వారి కటండి ఆనాడు 9 గడియలు. ఇటువంటి వారికి 9 మాసాలన్నా 9 మాసాలట. ఆనాడు కన్నా తల పేరుదేవి నీళ్ళ కడబట్టుకుని నీలాంటి దేవులకి నీళ్ళకెళ్తా ఉంది. ఆ ఊళ్ళో అడక్కనందరూ చూసి అరే పేరుదేవి చూస్తే 75 సంవత్సరాలు ఈవిడికి కడుప గర్భమా కడుపుతో దీన్ని తీసుకెళ్లిపోను అంటా ఉన్నారట. ఆ మాట 4 ఇద్దరు కన్నా తల పేరుదేవి తంబాల లొగుట్లో వచ్చి బాధపడతా ఉంది. పోయిందా లొగుట్లో వచ్చి నా తల్లి వారి పేరుమదేవి అలా బాధపడతా ఉంది. పోయింది ఉండే కొంటీరా ఒక్క నా సైట్ రేవులు తాళ్ళలో నా సైట్ కానీ ఎందుకు వచ్చి